2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అంత మహత్తర శక్తిగా ఎందుకు విశ్లేషకులందరూ భావిస్తున్నారు? ప్రత్యర్థులు పోటీకి దిగటానికి కూడా భయపడుతున్నారంటే ఇది గత గణాంకాలను పరిశీలిస్తే మనం దీన్ని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఒక సామాజిక సమీకరణలు ద్వారా, సోషల్ ఇంజనీరింగ్ ద్వారా వైసీపీని చాలా పటిష్టం చేయడమే కాకుండా 2019 ఎన్నికల్లో అనూహ్యమైన విజయాన్ని సాధించడమే కాకుండా అంటే 86% స్ట్రైక్ రేట్, అంటే 175 స్థానాల్లో 151 స్థానాలు సంపాదించడం ఒక ఎత్తు అయితే, ఆ ఎన్నికల్లో పార్టీ మెజారిటీలు చూస్తే కూడా ప్రత్యర్థులకు గుండెలు అవిసిపోయేలాగా ఉన్నాయి. నిజానికి కొన్ని గణాంకాలను పరిశీలిద్దాం. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి 20,000కు పైగా మెజారిటీ వచ్చినవి 79 స్థానాలు, అంటే దాదాపు 80 స్థానాల్లో 20,000 పైగా మెజారిటీ వచ్చింది. అంటే ఎన్ని ఓట్లు చీలిపోతే ఇప్పుడు ప్రత్యర్థులకు విజయావకాశాలు లభిస్తాయి. ఇంకా పెద్ద మెజారిటీ 20,000 కంటే చాలా ఎక్కువ మెజారిటీ వచ్చిన స్థానాలు కూడా చాలానే ఉన్నాయి. దీనిని బట్టి అత్యంత తక్కువ మెజారిటీతో 5,000 కంటే తక్కువ మెజారిటీతో గెలుపొందిన వైఎస్ఆర్సీపీ స్థానాలు కేవలం 10 మాత్రమే ఉన్నాయి. ఈ గణాంకాలను కొంచెం మనం పరిశీలించాల్సి ఉంది. కురుపాంలో 26,622, పార్వతీపురంలో 24,199, సాలూరులో 20,029, అరకు వ్యాలీలో 25,044, పాడేరులో 42,804, రంపచోడవరంలో 39,106, చీపురుపల్లిలో 26,489, గజపతి నగరంలో 27,011, నెల్లిమర్లలో 28,000 పైన, చోడవరంలో 27,000 పైన, పెందుర్తిలో 28,000 పైన, పాయకరావుపేటలో 31,000 పైన, నర్సీపట్నంలో 33,000 పైన, తునిలో 24,000 పైన, జగ్గంపేటలో 23,000 పైన, అమలాపురంలో 25,000 పైన, గన్నవరంలో 22,000 పైన, అనపర్తిలో 55,000 పైన, కొవ్వూరులో 25,000 పైన, నిడదవోలులో 21,000 పైన, గోపాలపురంలో 37,000 పైన, ఉంగుటూరులో 33,000 పైన, చింతలపూడిలో, పోలవరంలో 42,000 పైన, చింతలపూడిలో 36,000 పైన, పామరులో 30,000 పైన, గుంటూరు ఈస్ట్లో 22,000 పైన, నర్సరావుపేటలో 32,000 పైన, వినుకొండలో 28,000 పైన, మాచర్లలో 21,000 పైన, ఎర్రగొండపాలెం 31,000 పైన, దర్శిలో 39,000, ఒంగోలులో 22,000 పైన, గిద్దలూరులో 81,000, కనిగిరిలో 40,000, ఆళ్లగడ్డలో 35,000, శ్రీశైలంలో 38,000, నందికొట్కూరులో 40,000 పైన, పాణ్యంలో 43,000 పైన, నంద్యాలలో 34,000 పైన, దోన్లో 35,000 పైన, పత్తికొండలో 43,000 పైన, కోడుమూరు 36,000, ఎమ్మిగనూరు, ఆలూరు, గుంతకల్లు, సింగనమల్ల 46,000, అనంతపూర్ అర్బన్లో 28,000, రాప్తాడులో 25,000 మన మహాసభ జరిగిన సిద్ధం సభ, పుట్టపర్తిలో 31,000, కదిరిలో 27,000, బద్వేల్లో 44,000, కడపలో 54,000, పులివెందులో 90,000 పైన ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం, జమ్మలమడుగులో 51,000, పొద్దుటూరులో 45,000, మైదుకూరులో 28,000, ఆత్మకూరులో 22,000, కొవ్వూరులో 39,000, నెల్లూరు రూరల్లో 22,000, ఉదయగిరిలో 36,000, చంద్రగిరిలో 41,000, సూళ్ళూరుపేటలో 61, గూడూరులో 45,000, సూళ్ళూరుపేటలో 61,000, వెంకటగిరిలో 38,000, కాళహస్తిలో శ్రీకాళహస్తిలో 38,000, సత్యవేడులో 44,000, రాజంపేటలో 35,000, కోడూరులో 34,000, తంబళ్లపల్లిలో 46,000, మదనపల్లిలో 27,000, పొంగనూరులో 42,000, జీనెల్లూరులో 45,000, చిత్తూరులో 39,000, పూతలపట్టులో 29,000, పలమనేరు 32,000, రాజానగరం 31,000, సత్తెనపల్లి 20,000, గురజాల 28,000. అంటే ఇంత మెజారిటీతో గెలుపొందిన ఈ పార్టీని ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఏమన్నా చేయగలరా అంటే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 5,000 లోపు వచ్చిన స్థానాలు మాత్రం 10 ఉన్నాయి. కొత్తపేటలో 4,000,
తణుకులో 2000, చేలూరులో 4000, విజయవాడలో 255, జగ్గయ్యపేటలో 25, జగ్గయ్యపేటలో 4700, 4000 చిల్లర, తాడికొండలో కూడా 4000, పొన్నూరులో 1000 చిల్లర, నెల్లూరు సిటీలో 1000, దాదాపు 2000, తిరుపతిలో 7000, 708, నగరిలో 2700. అంటే ఈ తక్కువ మెజారిటీ ఉన్న 10 స్థానాలను కొంచెం అటు ఇటుగా చేయొచ్చు, కానీ మిగిలిన స్థానాలను ఇంత మార్చటం అంటే, అందులోనూ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగానే అంత అద్భుతమైన మెజారిటీలతో విజయం సాధించాడు. ఇప్పుడు ఆయన అధికార పక్షంలో ఉన్నాడు, అనేక పథకాలు అమలు చేశాడు, 87% ప్రజలకు ప్రయోజనం చేకూర్చాను, నేను మంచి చేశాను అనుకుంటే ఓటు వేయండి అని ధైర్యంగా చెప్తున్నాడు. వృద్ధుల పెన్షన్లే 68 లక్షల మందికి ఇచ్చారు, ఇళ్ల స్థలాలు 32 లక్షల మందికి ఇచ్చాడు, అలాగే అమ్మఒడి కూడా చాలామందికి ఇచ్చారు. కాబట్టి ఆల్మోస్ట్ కాంప్రహెన్సివ్గా సమాజంలో ప్రతి వాళ్ళకి ఏదో ప్రయోజనం చేశారు. కాబట్టి ఇంకా ఎక్కువ మెజారిటీలతో ఇంకా ఎక్కువ స్థానాలు గెలుపొందగలమని వైసీపీ పార్టీ కార్యకర్తలు ఆశిస్తున్నారు. వారిలో ఈ సిద్ధం 3 సభలు జరిగిన తరువాత 1% అనుమానం కూడా లేకుండా ఘన విజయం సాధించగలమన్న ధైర్యంతో యుద్ధరంగంలోకి ఉత్సాహంగా దిగుతున్నారు. అంటే ఎంథూజియాజం కెన్ మూవ్ మౌంటైన్స్ అంటారు కదా, కొండలను కదిలించగలదు. ఆ ఉత్సాహంతో కార్యకర్తలు ఉరకలు వేస్తున్నారు. కాబట్టి పార్టీ విజయావకాశాల మీద నాయకులకు కూడా మంచి ధీమా ఏర్పడింది.